లూకాసు వార్త 12వ అధ్యాయం 36-40 వాక్యాలు ఏమని రాయబడి ఉందంటే, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. 40వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడి అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని కానీ మనం కానీ గమనించగలిగితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండండి. దేవుని కోసం, మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కోసం ఎదురు చూడాలి. ఎఫెసీయుల పత్రిక 9వ అధ్యాయం చివరి వాక్యంలో ఆయన రెండవ పర్యాయం ఆయన కోసం ఎదురు చూసే వారి యొక్క రక్షణ కోసం రాబోతున్నాడు అని రాయబడి ఉంది. కనుక ఆయన రాకడికి ముందుగానే నువ్వు దైవ సన్నిధికి వెళ్ళి సేవకులు చెప్పినట్లుగా చక్కగా వాక్యాలు వింటా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, చక్కగా వాక్యాన్ని చదువుకుంటా, క్రమమైనటువంటి జీవితం చేస్తా, లోక ఆకర్షణ వైపు నువ్వు వెళ్ళక, ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో, ఈ 40 వాక్యంలో మీరు అనుకొనని గడియలో, అంటే మనం ఎరగనే అప్పుడు రేయి మొదటి జామున వచ్చునో, రెండో జామున వచ్చునో, మూడో జామున వచ్చునో అని ఈ 38వ వాక్యంలో రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడే వారంగా ఉండాలి. కనుక ఆయన అనుకొనని గడియల్లో వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక అతని కోసం ఎదురు చూసే మనుషుల వలెను మనం సిద్ధపడేటట్లుగా ఉండాలి. ఒక భార్య తన భర్త కోసం రాకపోతే, ఏంది ఇంకా రాలేదు, యాక్సిడెంట్ అయిందా, ఫోన్ ఏంది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ పనిచేయట్లేదే, ఎప్పుడొస్తాడు ఏంటి అని ఆ రాత్రి వేళ స్త్రీ నిద్రపోతుందని భర్త వచ్చేంత వరకు తలుపు తీస్తుంది, తొంగి చూస్తుంది, ఇంకా రాలా, ఫోన్ చేస్తే పని చేయట్లా, నిద్రపోదు, అన్నం తిందు, ఏ విధంగా తన భర్త కోసం ఎదురు చూస్తుందో పవిత్రురాలైన కన్యకగా మనం కూడా సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు, దొంగ ఎప్పుడు వస్తారో మనకు చెప్తాడండి, చెప్పడు కదా. కనుక దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు కనుక మనమందరం సిద్ధపడాలి. కాలాన్ని బట్టి చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భూకంపాలు, యుద్ధాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నా రాకడ సూచనలు అని చెప్పేసి ప్రభు చెప్పాడు. కనుక నీవును నేనును మనమందరం సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కనుక ప్రభు యొక్క రాకడికి, ఆ యొక్క కడబూర ధ్వని వినే ఆ యొక్క సమయానికి మనం అందరం సిద్ధపడి ఆయన రాకడికి, రాజ్యానికి మనం చేరుకోవాలి అన్నదే ఈ వాక్యం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి అన్ని చాలా పెడతాను, దయచేసి జాగ్రత్తగా వినండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్స్ ఎక్కువ కూడా రాకడ గురించే ఉంటాయి, ఆశీర్వాదాల గురించి అంత ఎక్కువ ఉండవు, కానీ రాకడ గురించే ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ.